సంతోషం లేక వచ్చి ఉండొచ్చేమో, వ్యాధితో వచ్చి ఉండొచ్చేమో, అందరి చేత చేయబడి వచ్చి ఉండొచ్చేమో. దేవుని సన్నిధికి వచ్చిన మీరు, దేవుని సన్నిధికి వచ్చిన నీవు, నీ దుఃఖ దినములు ఈ దినము సమాప్తమగబోచున్నది. మీ దుఃఖ దినములు ఈ రోజు సమస్తమవబోచున్నది. మీ దుఃఖము సంతోషంగా మారబోచున్నది. అందుకే ప్రియమైన వాళ్ళారా, ఇది నీ కొరకు నా కొరకు ఏర్పాటు చేయబడిన కూటములు. నీవు నేను రక్షణ పొందాలని, నీవు నేను శ్రమల్లో ఉండావని, నీ కొరకు నా కొరకు ప్రభు ఆయత్తపరిచినటువంటి దినములు. ఈ సమయం మనం నిర్లక్ష్యం చేసినాడలా, ఈ రోజుని మనం వృధా చేసినాడలా, మనం ఎలా తప్పించుకోనము ప్రియమైన వాళ్ళారా, ఎలా దీవించబడగలము, ఎలా ఆశీర్వదించబడగలము. ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకొని ప్రభుని కనపరచుదాం. అందరి కళ్ళు మూసి, ప్రభువా మీరే నాకు సహాయకుడు యేసయ్యా, మీరే నాకు సహాయకుడు ప్రభువా. ఈ లోకంలో నన్ను అందరూ చేయి విడిచినను, మీరు విడవని దేవాతి దేవుడు యేసయ్యా. నేను జీవించే దినములంతా కూడా మీ కొరకే జీవించే వారుగా ఉంటానయ్యా. నేను జీవించే దినములన్నీ కూడా మీ కొరకే బ్రతకడానికి సహాయం ఇచ్చావు యేసయ్యా. నిన్ను పాపం కొరకు చనిపోయి నీ కొరకు జీవించేవారుగా ఉండాలి యేసయ్యా. అని ఎందరైతే ఆత్మ పరిశీలన చేసుకుని ఉంటున్నారు ప్రియమైన వాళ్ళారా, దేవుని స్తుతించుదాం, దేవుని గణపరచుదాం. ఆయన ఆశ్చర్య కార్యములు చేయ దేవాతి దేవుడు, ఆయన అద్భుతములు చేయ దేవాతి దేవుడు, ఆయన లేని వాటిని ఉన్న వాటిగా చేయ దేవాతి దేవుడు. ఇలా సమాధానం లేదేమో, ఒకవేళ కృంగిపోయి ఉన్నావేమో, ఒకవేళ శ్రమల్లో ఉన్నావేమో, బంధువుల చేత చేయి విడబడి ఉన్నావేమో, ప్రభు నిన్ను ఆదరించడానికి, ప్రభు నిన్ను రక్షించడానికి, ప్రభు నిన్ను చేర్చుకోవడానికి ఆయన శక్తిమంతుడు, ఆయన శక్తిమంతుడు. దేవుని వాక్యంలో రాయబడినది, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును. జెఫన్యా 3:17 రాయబడిన రీతిగా ఆయన నిన్ను నన్ను రక్షించే దేవుడు. అందుకే ప్రియమైన వాళ్ళారా, యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. ఆయన రక్షించుటకు సమర్థవంతుడు, ఆయన స్వస్థపరచుటకు సమర్థవంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ప్రియమైన జనాంగమా, ఈ కూటములకు వచ్చిన నీవు ఎలాంటి భారంతో వచ్చిన్నావు, ఎలాంటి వేదనతో వచ్చి ఉన్నావు, ఎలాంటి శ్రమతో వచ్చి ఉంటున్నావు, ఎలాంటి భారాన్ని మోసుకొని వచ్చి ఉంటున్నావు. నీ భారాన్ని తీసివేయగల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుని గణపరచుదాం, దేవుని స్తుతించుదాం. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శుభస్కరము. ప్రియమైన వారలారా, ప్రభు అంటున్నాడు మన యథార్థవంతులుగా ఉండాలని ప్రభు అంటున్నాడు. స్తుతి చేయట మన వంతు. ప్రియమైన వారలారా, దేవునికి అప్పగించుకుందాం. ప్రభువా నిన్ను వచ్చినది నిన్ను గణపరచడానికి యేసయ్యా, నేను వచ్చినది నిన్ను స్తుతించడానికే ప్రభువా, నేను వచ్చినది నీ మాట వినటకు యేసయ్యా, నేను వచ్చినది నిన్ను మహిమపరచుటకు, నీ నామాన్ని హెచ్చించుటకు. దైవమా నన్ను అభిషేకించుమయ్యా, నన్ను ముట్టుమయ్యా, నన్ను తాకుమయ్యా. నా కొరకు నా ప్రభువా శిలువలో పరిహారిగా బలి అయ్యారే. నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను గణపరుస్తున్నాం, నిన్ను మహిమపరుస్తున్నామని దేవుని గణపరుచుదాం, దేవుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి. దేవుని చెప్పడు, యేసయ్యా మీరే నా పరిహారయ్యా, ప్రియ ప్రభువా నీవే మా పరిహారని చెప్పండి కూడా దేవుని గణపరచుదాం. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ
Somebody
ఆయనే మనకు పరిహారి, ఆయనే మనకు పరిహారి. నీ పాపములకు నా పాపములకు అలా పరిహారిగా బలైన దేవాది దేవుని అందరూ కూడా చెప్పండి కూడా దేవుని కనపరచుదాం, ఉత్సాహంతో దేవుని కనపరచుదాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, వినిపించే దైవము అది నీ కొరకు నా కొరకు కళ్ళకు ఇచ్చి నీ కొరకు నా కొరకు దిగి వచ్చిన దైవము, నీ పాపములకు నా పాపములకు పరిహారైన దైవము. దైవమా నీ కనపరుస్తున్నామయ్యా, నిన్ను ఆరాధన చేస్తున్నామయ్యా. నాకు సహాయం ఎవరు చేయగలరు ప్రభువా? నన్ను ఎవరు ఆదరించగలరు అయ్యా? నన్ను ఎవరు ప్రభువా స్వస్థపరచగలరయ్యా? ఒకేలా నువ్వు ఉండొచ్చాము, ఒకేలా అలా ఉండొచ్చాము, అలా ఒకేలా చింతించి ఉండొచ్చాము. ఆయనే మనకు బలమైన దేవుడు, ఆయనే మనకు బలమైన దేవుడు. అదే వాటి దేవుని కనపరుచుదాం, అదే వాటి దేవుని కనపరుచుదాం. అందరూ కూడా ఆత్మతో సత్యముతో దేవుని కనపరచుదాం. ప్రభు నిన్ను నన్ను ముట్టే సమయము, ప్రభు వేళలో దిగి వచ్చే సమయము, ప్రభు నిన్ను స్వస్థపరిచే సమయము, ప్రభు విడిపించే సమయము, ప్రభు అభిషేకించే సమయము. దేవుని యొక్క మహిమ ఈ స్థలమంతా నిండినట్లు, దేవుని యొక్క మహిమ ఈ స్థలమంతా వచ్చినట్లు, ఆయన దూతల సమూహం ఈ సమయం అంతా వచ్చినట్లు దేవుని కనపరచుదాం, దేవుని కనపరచుదాం. హల్లెలూయా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఓ ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే.
రెండు చేతులు పైకి అరుగు వైపు చాపి నీకే ఆరాధన యేసయ్యా, నీకే స్థితి ఘనతని, నాకు సహాయం చేయవాడి మీరే అని, నన్ను ఆదరించేవాడి మీరే అని ఆ సింహాసనం వైపు చూసి ఆ మహిమ గల సింహాసనం వైపు చూసి దేవుని స్తుతించుదామా, దేవుని ఆరాధన చేద్దామా, దేవుని కనపరచుదామా. దేవుని వాక్యం రాయబడినది, వివేకము కలిగిన నరులు దేవుని వెతుకు వారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలన చేస్తున్నాడు. నువ్వు ఎంత దేవుని కనపరుస్తున్నావు, ఎలా స్థుతిస్తున్నావు? ఏమైనా వరలరా అందరి చేతులెత్తి దేవుని స్థుతించుదాం. పరలోక వైపులు చాపుదాం, పరలోక చేతులు చాపుదాం.
రక్షకుడు, ప్రేమగల ప్రభువా, ఈ పరిశుద్ధ పాదములకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నా. మహిమగల దైవమా, రాత్రి కాల సమయంలో స్థుతించుటకు, గణపరచుటకు, నిన్ను మహిమపరచుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలయ్యా. అర్హత లేని వారము, అనర్హులము ప్రభువా, త్రోసివేయబడిన వారము యేసయ్యా, వెలివేయబడిన వారము ప్రభువా, తృణీకరించబడిన వారము. మీ మెండైన కృపను బట్టి, మీరు స్థుతించుటకు, గణపరచుటకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభువా. స్థుతించిన, ఆరాధించిన, చప్పట్లు కొట్టిన ప్రభువా, ఈ ఆరాధన చూసిన వారు ప్రభు, ఆరాధనలో చూసి ఏకీవించి ఆరాధించి చేసిన వారిని దీవించి ఆశీర్వదించమని ప్రభువా, వాక్యం వచ్చినటువంటి దైవ సేవకులను మరుగుపరిచి మాట్లాడమని, రాత్రి సమయంలో విడుదల స్వస్థత దయచేయమని, కృంగిన వారిని లేవనెత్తమని, బలహీనను బలపరచమని, విడవబడిన వారిని ఆదుకోమని నీకే స్థితిగా మహిమ చెల్లిస్తూ ప్రభును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.